తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్ తన స్వగ్రామాన్ని మర్చిపోలేదు. తన వంతు సాయంగా గ్రామాన్ని ఆదర్శంగా నిర్మించారు. ఉడతా భక్తి సాయం కాకుండా చింతమడకను ఏకంగా రోల్ మోడల్గా తీర్చిదిద్దారు. గ్రామంలో ఉన్న 76 కుటుంబాలకు నూతన గృహాలు కట్టించారు. అలాగే ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. స్వగ్రామమే కాకుండా పక్కనే ఉన్న మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాల్లో కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సిద్దిపేట ప్రతినిధి చింతమడక గ్రామం నుంచి అందిస్తారు. తెలంగాణ ఉద్యమకారుడు ప్రస్తుత సీఎం కేసీఆర్ వాళ్ళ సొంత ఊరు ఇది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఆయన కన్న ఊరుని మరవద్దు, కన్న ఊరు అంటే కన్నతల్లితో సమాధానం భావించి ప్రతి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేశాడు. ఈ ఆర్థిక సహాయం పొందినటువంటి లబ్ధిదారులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాల్లో ఎలాంటి మార్పు కనిపించింది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పొందినటువంటి యువకుడు మన దగ్గర ఉన్నారు. ఆ 10 లక్షల రూపాయలు ఏం చేశాడు, ఆ కేసీఆర్ ఇచ్చినటువంటి డబ్బులతోటి ఎట్లాంటి వాళ్ళ కుటుంబానికి వినియోగించుకున్నాడనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, కేసీఆర్ మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చిండు కదా, ఎట్లా దేనికి వాడుకున్నారు? నా పేరు వంశీకృష్ణ. కేసీఆర్ గారు ఇచ్చిన ప్యాకేజీ మేము ఒక ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే అది బాగానే నడుస్తుంది. మాకు ఏ ఉద్యోగం లేకున్నా కానీ ఈ ప్యాకేజీ వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. కేసీఆర్ ఇలా మాకు సహాయం చేసినందుకు మా గ్రామ ప్రజలు మా అందరూ కేసీఆర్ సార్కి ఎల్లప్పుడూ, కేసీఆర్ సార్ డబ్బులు ఇవ్వకముందు కూడా అదే కేసీఆర్ మీద అభిమానం ఇప్పటికి కూడా దానికన్నా రెట్టింపు అభిమానం కూడా ఉన్నది. కేసీఆర్ ఎప్పటికీ ఇలాగే మాకు సహాయ సహకారాలతో ఇలాగే ముందు ఇంకా మంచి రాజకీయాలకు వెళ్ళి ప్రధానమంత్రి కావాలని మా యొక్క ఊరి ప్రజల కోరిక. ఇలాగే మా ఊరి ప్రజల ఆశీస్సులు కేసీఆర్ గారికి ఎల్లప్పుడూ ఉంటాయని మా ఊరి ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారికి ధన్యవాదాలు. మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి ఈ యొక్క డబ్బులు ఏం ఖర్చు చేశారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, కేసీఆర్ 10 లక్షలు మీకు ఇచ్చిండు కదా, ఎట్లాంటి పనికి వినియోగించుకున్నారు? మేము వడ్లొల్లాం సార్. అయితే మేము వృత్తి పనికి మిషన్ తెచ్చుకున్నా, దాంతో మేము ఉపాధి మాకు బతున్నాము. ఆయన పైసలతోటే మేము బాగుపడుతున్నాము. ఇంకింకా పెద్దగా అవుతాము. అందరి ఆశీర్వాదాలలో మాకు కేసీఆర్ మంచి ఉండాలని దేవుని కోరుకుంటున్నాం. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే ఎన్ని అయితే కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నగదుతో పాటు వారు ఉండడానికి ఇల్లు కట్టించి ఈ ఊర్లో పుట్టినందుకు రుణం తీర్చుకున్నాడు కేసీఆర్ అని చెప్పేసి కూడా వీళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ.